ప్రస్తుతం సనాతన ధర్మం ఇంకా హిందూ మతంపై సమాజం ఇంకా ప్రపంచంలోని అనేక దేశాలు వర్గాల వారిలో ఆసక్తి, దానిని తెలుసుకోవాలనే ప్రయత్నం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా యువతలో ఇలాంటి ఆసక్తి పెరగడం గమనించదగిన విషయం. అయితే సనాతన ధర్మం ఇంకా హిందూ ధర్మం లేక హిందూ మతం విషయంలో అవి ఒకటేనా లేక వేరువేరా అనే సందర్భంలో స్పష్టంగా చెప్పేవారు లేక కొంత గందరగోళం నెలకొని ఉంది. కొందరు సనాతన ధర్మం హిందూ మతం రెండు ఒకటే అని, కొందరు అవి రెండు వేరని నిశ్చయించుకుంటున్నారు. సనాతన ధర్మం ఆవిర్భావం మూలం గురించి నేను సనాతన ధర్మం దాని యథార్థత, సనాతన ధర్మ ట్రూ ఎసెన్స్ అనే శీర్షికతో చేసిన ఆడియోలో వివరించాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, సనాతన ధర్మం హిందూ మతం మధ్య సంబంధం మరియు తేడా తెలియాలంటే ముందుగా ధర్మానికి మతానికి మధ్య తేడా తెలియాలి. మనకు అందుబాటులో ఉన్న వనరులను ఎలా ఉపయోగిస్తే ఆ వనరులు, జీవులు కూడా సృష్టిలో ఉండడానికి గల ఉద్దేశ్యం అత్యంత క్షేమంగా, శుభంగా నెరవేర్చబడుతుందో అటువంటి కర్మ, అటువంటి దృక్పథం, అటువంటి వ్యవహారాల ఆచరణే ధర్మం. పైన చెప్పిన లక్ష్యం గురించి పుట్టుకొచ్చిన ఇతరత్ర కర్మలు, దృక్పథాలు, వ్యవహారాలు కలిపి వేరువేరు మార్గాలు, ఆచరణలుగా మారి మతం అనే పేరుతో స్థిరపడి అనేక మతాలుగా వెలిశాయి. ఈ విషయం అర్థం కావడానికి ఒక ఉదాహరణ వివరిస్తాను. ఒక ప్రాంతంలో ఏ అనే చోటు నుండి బి అనే చోటుకి వెళ్ళడానికి 1000 కిలోమీటర్లు ప్రధాన రహదారి అంటే ఎక్స్ప్రెస్ హైవే ఉందనుకుందాం. ఒకడు ఏ నుండి బికి ఎలా వెళ్ళాలి అని ఆ హైవే వేసిన వాడిని అడిగితే, ఆ ఎక్స్ప్రెస్ హైవే వదలకుండా వెళ్ళిపోతే బి స్థానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చని చెప్తాడు. సరిగ్గా ఇలాగే సృష్టి మూలం ద్వారా వేయబడిన ఎక్స్ప్రెస్ హైవే లాంటిదే సనాతన ధర్మం. అలాగే కాలక్రమంలో ఆ ఎక్స్ప్రెస్ హైవే నుండి అనేక ఉపమార్గాలు అంటే సబ్వేస్ ఏర్పడి ఎక్స్ప్రెస్ హైవేని విడిచిపెట్టి అనేక మలుపులు తిరిగి బి స్థానాన్ని చేరే మార్గాలు ఏర్పడ్డాయి. కొన్ని దారి తప్పి బి స్థానాన్ని చేరకుండా మరెక్కడికో చేరుస్తున్నాయి. ఈ సబ్వేస్నే మతాలు అంటారు. అయితే సృష్టి ఆదిలో సృష్టి మూలం ద్వారా నిర్దేశించబడిన సనాతన ధర్మంతో పాటు కాలక్రమంలో అనేక మతాలు పుట్టుకొచ్చాయి, ఈ సబ్వేస్ లాగే. కానీ అనేక మతాలు వచ్చిపోయినప్పటికీ సనాతన ధర్మానికి సమానమైన ధర్మంగా హిందూ మతం స్థిరపడింది. సనాతన ధర్మంలోని మూల సూత్రాలను విస్మరించకుండా కేవలం కొద్దిపాటి వైరుధ్యాలతో హిందూ మతం నిర్మాణం, ఆచరణ ఉండడం వలన ఇలా జరిగింది అని తెలుసుకోవాలి. అయినప్పటికీ హిందూ మతం 100కు 100% సనాతన ధర్మం కాదు. కానీ సనాతన ధర్మ సూత్రాలే అధికం కావడం వలన హిందూ మతం హిందూ ధర్మం అని కూడా పిలువబడుతుంది. ఇతర మతాల కంటే హిందూ మతం ఎందుకు భిన్నమో, విశిష్టమైనదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. సనాతన ధర్మం నిజంగా అర్థం చేసుకున్న వారికి, సాక్షాత్కరింప చేసుకున్న వారికి కేవలం 2 ముఖ్యమైన జ్ఞానాలు కలుగుతాయి. ఈ వైరుధ్యంతో కూడిన సర్వసృష్టి నేనే అని తెలుసుకుని ప్రవృత్తిలోనైనా ఉండవచ్చు, లేదా ఏ వైరుధ్యంతో సంబంధం లేని నిశ్చలమైన ఉనికిని నేను అని తెలుసుకొని నివృత్తిలోనైనా ఉండవచ్చు.
ఈ ప్రవృత్తి నివృత్తులలో సర్వకాలలో ఉన్నది ఒకే ఉనికి స్వరూపం. ఇదే ఆ జ్ఞానోదయం. హిందూ మతంలోని భక్తిని గమనించండి. ఒకే కుటుంబంలో భర్త శివుణ్ణి పూజిస్తాడు, భార్య లక్ష్మిని పూజిస్తుంది, కొడుకు వినాయకుడిని పూజిస్తాడు, ఇంకా మిగిలిన వారు వారికి నచ్చిన వారిని పూజించుకుంటారు. కానీ వారంతా కలిసే ఉంటారు. అసలు ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఒక గ్రామంలో రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, దుర్గాలయం ఉంటుంది. అందరూ అన్ని ఆలయాలకు పోతారు. చెట్టుని పూజిస్తారు, పుట్టని పూజిస్తారు, కోతిని, కుక్కని, పందిని కూడా పూజిస్తారు, సింహాన్ని పూజిస్తారు, నదిని పూజిస్తారు, చెరువుని పూజిస్తారు, రాయిని పూజిస్తారు. మంచి గుణాలు కలిగిన వ్యక్తి చనిపోతే ఆ ఆత్మను దేవతగా పూజిస్తారు. ఈ సామరస్యం హిందువుల్లో ఎలా వచ్చింది? ఒకరిని మరొకరు ఎందుకు అభ్యంతరపరుచుకోవటం లేదు? ఎందుకు అన్ని జీవులలో దైవపు ఉనికిని చూడగలుగుతున్నారు? ఎందుకంటే సనాతన ధర్మంలోని ఒక సూత్రం సృష్టిలోని వైరుధ్యమంతా ఒకే ఉనికి అనే సత్యం హిందువులలో ఒక అలవాటుగా, ఒక లక్షణముగా మారిపోయింది, స్థిరపడిపోయింది. నేను ఏ పూజలు చేయను, ఏ ఆరాధనలు చేయను, నా స్వస్వరూపమైన అనంత నిశ్చలత్వంగా నేను ఉండిపోతాను అని ఎవరైనా నిర్ణయించుకుంటే వారిని కూడా హిందూ మతం విశిష్టమైన స్థానం కల్పించి గౌరవిస్తుంది. వారిని జ్ఞానులు, యోగులు, ఋషులు, యతులు, మునులు అనే స్థానాలు కల్పించి సామరస్యతతో ఉంది. ఈ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే సనాతన ధర్మ సూత్రమే హిందూ మతంలోని జీవనాడిగా ఉండడం వలన సనాతన ధర్మం వైపు, హిందూ మతం వైపు ప్రపంచం మొత్తం ఆశగా, ఆసక్తిగా చూస్తోంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో ఇతర మతాలు, ధర్మాలలోని వివేకవంతులు కూడా తమలోని లోటుకు సనాతన ధర్మం, హిందూ మతాలలో సమాధానం దొరుకుతుందని తెలుసుకుంటున్నారు. అయితే హిందూ మతంలో ఉంటూనే మతాన్ని చాలా లోతుగా పరిశీలిస్తున్న వారు మతాన్ని దాటిపోయి సనాతన ధర్మాన్ని గుర్తించగలుగుతున్నారు. అంటే ఉదాహరణలో చెప్పుకున్నట్లు మొట్టమొదట వేయబడిన ఎక్స్ప్రెస్ హైవేని పట్టుకోగలుగుతున్నారు. ఈ సనాతన ధర్మం వ్యవహార ప్రపంచానికి వేదాన్ని, ఆత్మ ప్రపంచానికి వేదాంతాన్ని నిర్దేశించింది.